ఇమాజిన్ చేసుకోండి. ఒకరి చేతిలో లక్షల కోట్ల రూపాయలున్నాయి. ఆ మనీతో వాళ్ళు ఒక రాష్ట్రాన్ని కరెక్ట్గా 365 రోజులు నడపాలి. డెఫినెట్లీ అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును కదా. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, ఏ లెక్క తప్పినా లక్షలాది మందికి శాలరీస్ ఆగిపోతాయి, లేదా రోడ్ల కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. అసలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుంది. నిజమే. వినడానికే చాలా టెన్షన్గా ఉంది కదా. కానీ ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా చేయాల్సిన అతిపెద్ద థ్రిల్లర్ ప్లానింగ్ ఇదే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ ప్లానింగ్ పేపర్ మీద ఉండే కేవలం కొన్ని నంబర్స్ కానే కాదు, అదొక బ్లూ ప్రింట్. అంటే అబ్స్ట్రాక్ట్గా ఉండే గవర్నమెంట్ పాలసీలన్నీ ఒక కాంక్రీట్ యాక్షన్గా మారేది అక్కడే. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఈరోజు మన డీప్ డైవ్లో ఈ థ్రిల్లర్ లాంటి టాపిక్నే డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్ ఏంటంటే ఏపీపీఎస్సీ ఏఎస్ఓ, అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం డిజైన్ చేసిన ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ బడ్జెట్. మంచి మెటీరియల్ అది. అవును. సో మన మిషన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ని జస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఒక సిలబస్ లాగా కాకుండా అసలు ఒక రాష్ట్రం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక మాస్టర్ కీ లాగా డీకోడ్ చేయడం. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఒక బడ్జెట్ అనేది లేకపోతే డెవలప్మెంట్ గోల్స్కి అసలు ఒక డైరెక్షన్ ఉండదు. రైట్. ఎకనామిక్ గ్రోత్ని ట్రాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే బడ్జెట్ అనేది కేవలం ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్లకే కాదు, ఎకానమీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. పర్ఫెక్ట్. అయితే ఈ టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్లే ముందు అసలు బేసిక్ లెవెల్లో మాట్లాడుకుందాం. అసలు ఈ గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అవును. మన ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది కదా. అవునవును. సో ఈ రాబోయే సంవత్సరంలో ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, అంటే మనకి ఎంత ఇన్కమ్ రాబోతోంది, మరియు ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, అంటే ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి అని ముందుగానే వేసుకునే ఒక ప్లాన్ ఇది. ఓకే. ఇది కేవలం గతం గురించి కాదు, ఫ్యూచర్లో మనీ ఎలా ఫ్లో అవ్వాలి అని చెప్పే ఒక క్లియర్ రోడ్ మ్యాప్. ఇది వింటుంటే నాకు ఒక పోలిక గుర్తొస్తుంది. ఇది మన డైలీ లైఫ్లో వేసుకునే మంత్లీ హౌస్ హోల్డ్ బడ్జెట్ లాంటిదా? అంటే ఇప్పుడు శాలరీ రాగానే ఇంత అమౌంట్ రెంట్కి, ఇంత అమౌంట్ గ్రాసరీస్కి, లేదా కొత్త ఫ్రిడ్జ్ కొంటే దానికి ఈఎంఐ కట్టడానికి ప్లాన్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ, ఫార్మాట్ అదే. అవును. కానీ గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఇంతే సింపుల్గా ఉంటుందా, లేక ఇందులో ఏదైనా క్యాచ్ ఉందా? ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే జస్ట్ ఒక ఇంటిని నడపడం అంత ఈజీ కాదు కదా. కరెక్ట్గా అడిగారు. బేసిక్ లాజిక్ ఒకటే అయినా దాన్ని అప్లై చేసే స్కేల్, దాని పర్పస్ పూర్తిగా వేరు. మన ఇంటి బడ్జెట్ లక్ష్యం కేవలం మన అవసరాలు తీర్చుకోవటం. కానీ గవర్నమెంట్ బడ్జెట్కి చాలా బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అందులో మొదటిది రీసోర్సెస్ రీఅలొకేషన్. రీసోర్సెస్ రీఅలొకేషన్ అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభం వచ్చే చోటే పెట్టుబడి పెడతాయి కదా. వాళ్ళు వెళ్లి పల్లెటూర్లలో ఫ్రీ స్కూల్స్ లేదా ఫ్రీ హాస్పిటల్స్ కట్టరు. అవును, వాళ్ళకి ప్రాఫిట్ ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అక్కడే ప్రభుత్వం ఎంటర్ అయి ఆ రీసోర్సెస్ ని ప్రజల అవసరాల కోసం ఎలొకేట్ చేస్తుంది. ఓ, అంటే లాభంతో సంబంధం లేకుండా వెల్ఫేర్ కోసం చేసే ప్లానింగ్ అంటారా? కరెక్ట్. అండ్ ఇంకో ముఖ్యమైన ఆబ్జెక్టివ్ కూడా ఉంది. అదే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సమాజంలో ధనవంతులకి పేదవారికి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించటం. వెయిట్, ఆదాయ అసమానతలు తగ్గించడం అంటే ఎలా? ఒకరి దగ్గర డబ్బులు లాక్కుని ఇంకొకరికి డైరెక్ట్గా ఇవ్వలేరు కదా. డైరెక్ట్గా లాక్కోలేరు, కానీ టాక్సెస్ ద్వారా బ్యాలెన్స్ చెయ్యొచ్చు. ఓకే. ఉదాహరణకు లగ్జరీ కార్ల మీద లేదా 5 స్టార్ హోటల్స్ మీద భారీగా ట్యాక్స్ వేస్తారు. ఆ వచ్చిన డబ్బుల్తో రూరల్ ఏరియాస్లో ఫ్రీ హెల్త్ క్లినిక్స్ పెడతారు. అర్థమైంది. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అసెంబ్లీలో యాన్యువల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాబడిని ఎస్టిమేట్ చేసి నవరత్నాలు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంతివ్వాలి, రైట్, ఎంప్లాయీ శాలరీస్కి ఎంతివ్వాలి, అలాగే పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎంత అలొకేట్ చేయాలి అనేది క్లియర్గా డిసైడ్ చేస్తోంది. ఈ ప్లానింగ్ లేకపోతే ఏ పని జరగదు. ఈ ప్రాసెస్ వింటుంటే అర్థమవుతోంది. బడ్జెట్ అనేది కేవలం ఒక అకౌంటింగ్ బుక్ కాదు, అదొక విజన్ డాక్యుమెంట్. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగాలి. ఒకవైపు రోజువారీ ఖర్చులు, అంటే అధికారుల జీతాలు, కరెంటు బిల్లులు లాంటివి ఉన్నాయి. ఇంకోవైపు పోలవరం లాంటి 100 ఏళ్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి డబ్బులు
ఒకే అకౌంట్లో వేసి వాడితే దేనికి ఎంత ఖర్చవుతుందో కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఆ బ్యాలెన్స్ అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండటానికే బడ్జెట్ని చాలా సైంటిఫిక్గా డివైడ్ చేస్తారు. ఓకే. ఒకవైపు రొటీన్ ఆపరేషన్స్, ఇంకోవైపు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. వీటినే మనం రెవెన్యూ బడ్జెట్ మరియు క్యాపిటల్ బడ్జెట్ అని రెండు మెయిన్ పార్ట్స్గా విడగొడతాం. రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. మ్మ్. ఈ రెండింటి మధ్య ఉన్న గీత ఏంటి? దేన్ని ఎటువైపు వేస్తారసలు? చూడండి, రెవెన్యూ బడ్జెట్ అనేది రెకరింగ్, అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే రోజువారీ ఇన్కమ్ మరియు ఎక్స్పెన్సెస్కి సంబంధించింది. రైట్. దీనివల్ల ప్రభుత్వానికి కొత్తగా ఎలాంటి ఫిజికల్ అసెట్స్ క్రియేట్ అవ్వవు. అంటే ఆస్తులు పెరగవు. క్యాపిటల్ బడ్జెట్ సంగతేంటి? క్యాపిటల్ బడ్జెట్ పూర్తిగా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించింది. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ వస్తుంది. ఎలాంటి చేంజ్? అంటే పర్మనెంట్గా ఫిజికల్ అసెట్స్ క్రియేట్ అవ్వడం లేదా ప్రభుత్వ లయబిలిటీస్ పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ కోసం చేసేది. హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. నాకొక ఆలోచన వస్తోంది. ఈ థియరీని పక్కన పెట్టి ఒక బిజీ రెస్టారెంట్ ఎనాలజీని తీసుకుందాం. ఓకే, ష్యూర్. ఇప్పుడు మనం ఒక పెద్ద రెస్టారెంట్ నడుపుతున్నాం. రోజు కస్టమర్స్ వస్తారు, ఫుడ్ ఆర్డర్ చేస్తారు, బిల్ పే చేస్తారు. ఆ వచ్చిన డబ్బుతో మనం కూరగాయలు కొంటాం, వెయిటర్కి జీతం ఇస్తాం కదా. అవును. ఈ సైకిల్ రోజువారీ ఆపరేషన్ కాబట్టి ఇది రెవెన్యూ బడ్జెట్. దీనివల్ల రెస్టారెంట్కి కొత్తగా ఒక బిల్డింగ్ రాలేదు, జస్ట్ ఆ రోజు వ్యాపారం నడిచిందంతే. అంతేనా? ఆ పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది. మరి క్యాపిటల్ బడ్జెట్కి ఇదే రెస్టారెంట్లో ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తారు? ఇప్పుడు అదే రెస్టారెంట్లో మనం ఒక కొత్త మోడర్న్ కిచెన్ మెషినరీ కొనడానికో, లేక పక్కనున్న ఖాళీ స్థలం కొని రెస్టారెంట్ని ఎక్స్పాండ్ చేయడానికో బ్యాంకుకెళ్ళి ఒక పెద్ద లోన్ తీసుకున్నామనుకుందాం. రైట్. ఆ డబ్బుతో ఒక కొత్త అసెట్ క్రియేట్ అయింది. కానీ అదే టైంలో బ్యాంకుకి తీర్చాల్సిన ఒక పెద్ద లయబిలిటీ కూడా వచ్చింది. ఇది క్యాపిటల్ బడ్జెట్ కిందకు వస్తుంది కదా. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. దీన్నే మనం ప్రభుత్వ స్కేల్లో చూద్దాం ఇప్పుడు. ఓకే. ప్రతి నెల ప్రజల దగ్గర నుండి జీఎస్టీ కలెక్ట్ చేసి ఆ డబ్బుతో ఉద్యోగులకు జీతాలివ్వడం అనేది రెవెన్యూ ఆపరేషన్. రైట్. అదే ఒక కొత్త సీపోర్ట్ కట్టడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడం క్యాపిటల్ ఆపరేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏంటది? రెవెన్యూ రాబడితోనే రెవెన్యూ ఖర్చులు చెయ్యాలి. అలా కాకుండా క్యాపిటల్ బడ్జెట్లో తెచ్చిన అప్పుతో రెవెన్యూ బడ్జెట్లో ఉన్న రోజువారీ జీతాలు ఇస్తే ఆ రెస్టారెంట్ లాగేనే ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఓ, అంటే కిచెన్ కొనడానికి తెచ్చిన అప్పుతో వెయిటర్కి జీతం ఇస్తే ఆ అప్పు తీర్చడానికి ఇన్కమ్ ఎలాగో పెరగదు కాబట్టి చివరికి రెస్టారెంట్ మూసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ మెకానిజం. సరే, ప్రభుత్వం దగ్గర 2 బకెట్స్ ఉన్నాయని క్లియర్గా అర్థమైంది. మరి ఆ బకెట్స్లోకి డబ్బులు ఎలా వస్తాయి? దాని రిసీప్ట్స్ అంటారు కదా. అవును, ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ని రిసీప్ట్స్ అంటారు. బకెట్స్ 2 ఉన్నప్పుడు రిసీప్ట్స్ కూడా 2 రకాలుగానే ఉంటాయి. ఓకే. మొదటిది రెవెన్యూ రిసీప్ట్స్. ఇవి ప్రభుత్వానికి రెగ్యులర్గా వచ్చే ఆదాయాలు. ఈ డబ్బులు రావడం వల్ల ప్రభుత్వం ఎవరికీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే నో లయబిలిటీ. నో లయబిలిటీ. అవును. అలాగే ప్రభుత్వం తన అసెట్స్ని అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే అప్పు చెయ్యక్కర్లేదు, ఆస్తులు అమ్మక్కర్లేదు, ప్యూర్ ఇన్కమ్ అన్నమాట. మరి ఇందులో ప్రధానంగా ఏముంటాయి? రెవెన్యూ రిసీప్ట్స్ని మళ్ళీ మనం 2 రకాలుగా విడగొట్టచ్చు. ట్యాక్స్ రెవెన్యూ మరియు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే. ట్యాక్సెస్ ద్వారా వచ్చేది ఒకటి, ట్యాక్సెస్ కాకుండా వచ్చేది ఇంకొకటి. అవును. ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రజలు, కంపెనీలు తప్పనిసరిగా ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు. ఇందులో డైరెక్ట్ ట్యాక్స్ అయిన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటాయి. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయిన జీఎస్టీ కూడా ఉంటుంది. రైట్. జీఎస్టీ కూడా ఇందులోనే వస్తుంది. మరి పన్నులు కాకుండా ప్రభుత్వానికి వచ్చే మిగతా ఇన్కమ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నమాట. ఇందులో ఫైన్స్ లాంటివి వస్తాయా? వస్తాయి. కేవలం ఫైన్స్ మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఫీజులు, ప్రభుత్వం గతంలో ఇతరులకిచ్చిన అప్పుల మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఓకే. మరియు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే లాభాలు అన్నీ ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందికే వస్తాయి. దీన్నొకసారి రియల్ లైఫ్లో చూద్దాం. ఇప్పుడు రేపు నేను ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే దాని మీద నేను కట్టే జీఎస్టీ అనేది ట్యాక్స్ రెవెన్యూ. కరెక్ట్. అలా కాకుండా నేను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి
పోలీసులకు ఫైన్ కడితే లేదా ఏపీపీఎస్సీ ఏఎస్ఓ ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ ఫీజు కడితే అవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఎగ్జాక్ట్లీ. అలాగే ఏపీఎస్ఆర్టీసీ లాంటి స్టేట్ బస్ కార్పొరేషన్కి టికెట్స్ అమ్మడం వల్ల వచ్చిన లాభం కూడా రాష్ట్రానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తుంది కదా. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇదంతా మొదటి బకెట్. ఇప్పుడు సెకండ్ బకెట్ అయిన క్యాపిటల్ రిసీట్స్ని చూద్దాం. క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా ప్రభుత్వ అకౌంట్లోకి భారీగా డబ్బులు వస్తాయి. కానీ దానికి ఒక మూల్యం చెల్లించాలి. ఎలాంటి మూల్యం? అంటే ఈ డబ్బులు వచ్చాయి అంటే దాని అర్థం ప్రభుత్వం మీద ఒక లయబిలిటీ పడినట్టు, లేదా ప్రభుత్వం తనకున్న అసెట్స్ని అమ్ముకున్నట్లు. ఇందులో ప్రధానంగా 3 పార్ట్స్ ఉంటాయి. బారోయింగ్స్ అంటే అప్పులు చేయడం, డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, మరియు రికవరీ ఆఫ్ లోన్స్. బారోయింగ్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరో లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరో లోన్ తీసుకోవడం కదా. వడ్డీతో సహా తిరిగి కట్టాలి కాబట్టి అది ఖచ్చితంగా లయబిలిటీ. అవును, కానీ ఇక్కడ నేనొక కఠినమైన ప్రశ్న అడగాలి. ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే పదం వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉన్నా అసలు ఎయిర్ ఇండియా లేదా ఎల్ఐసి లాంటి ప్రభుత్వ సంస్థల షేర్స్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్మేయడమే కదా. కరెక్టే. అంటే మన ఆస్తులు కాపాడుకోవాలి, కానీ ఇంట్లో ఆస్తులు అమ్మి ఇంట్లో గడపడం ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీ? ఇది జస్ట్ ఒక అకౌంటింగ్ ట్రిక్ లాగా అనిపించట్లేదా? చాలా మంది నిజంగా అలాగే అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఆ ఆలోచన మారుతుంది. ఏంటా లాజిక్? ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఎయిర్లైన్స్ లేదా హోటల్స్ నడపడం అనేది దాని ప్రైమరీ డ్యూటీ కాదు. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఏళ్ల తరబడి భారీ నష్టాల్లో నడుస్తూ ఉంటాయి. నిజమే. వాటిని బ్రతికించటానికి ప్రభుత్వం ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అంటే ఊరికే ఖర్చు చేయాల్సొస్తుంది. దానికి బదులు దాని అమ్మేస్తే ఒకేసారి లంసమ్ క్యాష్ వస్తుంది. ఓకే. ఆ వచ్చిన క్యాపిటల్ని తీసుకెళ్లి దేశానికి అవసరమైన ఒక కొత్త హైవే కట్టడానికో, హాస్పిటల్స్ కట్టడానికో వాడొచ్చు. ఓ ఐ సీ. అంటే ప్రతి నెల రక్తం పీల్చే ఒక నష్టాల వ్యాపారాన్ని వదిలించుకుని ఆ వచ్చిన డబ్బుతో అందరికీ ఉపయోగపడే అసెట్ని సృష్టించడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది అప్పులు చేసి వడ్డీలు కట్టడం కంటే చాలా బెటర్ స్ట్రాటజీ. కానీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కొన్నిసార్లు అమ్ముతుంటారు కదా, అదెందుకు? దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్. అవును. అంటే ఒక వ్యాపారంలో లాభం వస్తున్నప్పటికీ అందులో ఇరుక్కుపోయిన వేల కోట్ల రూపాయలను బయటకు తీస్తే దాంతో ఎన్నో రెట్లు ఎక్కువ లాభం తెచ్చే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. రైట్. అందుకే ఆస్తులు తగ్గినా సరే దీన్ని క్యాపిటల్ రిసీప్ట్స్లో ఒక బెస్ట్ స్ట్రాటజిక్ మూవ్గా చూస్తారు. ఇక మూడోది రికవరీ ఆఫ్ లోన్స్. అంటే మనం ఒక 5 ఏళ్ల క్రితం ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఒక లోన్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఆ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగిచ్చేయడం. అవును. ఇది కూడా ఆస్తి తగ్గడమే కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన లోన్ రిసీవబుల్ అసెట్ ఇప్పుడు మన బుక్స్లో ఉండదు. కరెక్ట్. అలా ఆస్తులు తగ్గడం లేదా అప్పులు పెరగడం జరిగితే అదంతా క్యాపిటల్ రిసీప్ట్ అవుతుంది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఒక బడ్జెట్లో డబ్బులు ఎలా వస్తాయి, బకెట్స్ ఎలా నిండుతాయి అనేది పక్కాగా అర్థమైంది. పన్నుల ద్వారానో అప్పుల ద్వారానో వేల కోట్లు సమీకరించేశారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అవును. ఆ బకెట్స్లో ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి? ఎందుకంటే తప్పుగా ఖర్చు పెడితే మొత్తం ఎకానమీ కుప్పకూలుతుంది కదా. ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుందాం. రిసీట్స్ లాగానే ఎక్స్పెండిచర్ని కూడా 2 రకాలుగా విడగొడతారు. ఓకే, అవి కూడా రెండా? అవును. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రైట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్యూర్గా డే టు డే కన్జంప్షన్ కోసం చేసే ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఎలాంటి కొత్త ఫిజికల్ లేదా ఫైనాన్షియల్ ఎసెట్స్ క్రియేట్ అవ్వవు. అలాగే మనకున్న అప్పులు కూడా ఏమీ తగ్గవు. అంటే ఈ ఖర్చు జస్ట్ అలా ఆవిరైపోతుందన్నమాట. అంటే దేని మీద పెడతారు ఈ మనీ? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ స్టాఫ్కిచ్చే పెన్షన్లు, రకరకాల వెల్ఫేర్ సబ్సిడీలు, అలాగే గతంలో తీసుకున్న అప్పుల మీద ప్రతి నెలా కట్టే ఇంట్రెస్ట్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందికే వస్తాయి. ఇక్కడ నేను ఒక స్ట్రాంగ్ పాయింట్ రైజ్ చేయాలనుకుంటున్నాను. షూర్, చెప్పండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, రైతులకిచ్చే ఫ్రీ కరెంటు, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం అన్నారు. దీనివల్ల ఎటువంటి అసెట్ క్రియేట్ అవట్లేదని కూడా మీరే చెప్పారు. అవును. అలాంటప్పుడు భవిష్యత్తుకి పనికిరాని దానిమీద అంత డబ్బు ఎందుకు పోయాలి? ఆ డబ్బు మొత్తాన్ని కట్ చేసి ఆ పోలవరం లాంటి ప్రాజెక్టుకో లేక భోగాపురం ఎయిర్పోర్టుకో పెట్టొచ్చు కదా. అది పబ్లిక్ పాలసీలో ఎప్పుడూ ఉండే పెద్ద డిబేట్. కానీ మనం ఎకనామిక్స్ని కేవలం సిమెంట్, కాంక్రీట్ బిల్డింగుల లెక్కలో మాత్రమే చూడకూడదు. మరి ఎలా చూడాలి? హ్యూమన్ క్యాపిటల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది.
సబ్సిడీల ద్వారా ప్రజలకు తిండి పెట్టడం, ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వడం అనేది వృధా ఖర్చు కాదు. ఒకవేళ ప్రజలు అనారోగ్యంతో ఉంటే పని చేయలేరు. కరెక్టే. అప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రొడక్టివిటీ పడిపోతుంది. అలాగే సిస్టమ్ ప్రశాంతంగా, స్టేబుల్గా నడవాలంటే అడ్మినిస్ట్రేషన్ పనిచెయ్యాలి, దానికి అధికారులకు జీతాలు ఇవ్వాలి, రేపటి భవనం కట్టాలంటే ఈరోజు పనివాడికి ఆకలి లేకుండా చూడాలి కదా. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసే పని. ఓ అంటే ఒకవైపు సొసైటీని బ్రతికించడం, ఇంకోవైపు సిస్టమ్ని నడపడం. అర్థమైంది. మరి ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వద్దాం. ఇది రేపటి భవిష్యత్తుని నిర్మిస్తుంది అనడంలో డౌట్ లేదు. కానీ ఇది ఎకానమీలో ఎలా పనిచేస్తుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల ఫిజికల్ ఆస్తులు క్రియేట్ అవుతాయి, లేదా అప్పుల భారం తగ్గుతుంది. ఎకానమీలో దీనికి మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. వెయిట్, మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వం 1000 కోట్లు పెట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతోంది అనుకుందాం. ఓకే. వేలాది మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలొస్తాయి. అవును. వాళ్ళ వచ్చిన జీతంతో బట్టలు కొంటారు, హోటల్స్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్ చుట్టూ రోడ్లు, కొత్త బిజినెస్లు వస్తాయి. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టిన ₹1 ఎకానమీలో ₹4 యాక్టివిటీని జనరేట్ చేస్తుంది. అదే మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఓ వావ్, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కోసం అధునాతన కంప్యూటర్లు, సర్వర్లు కొనడం లాంటివి కూడా భవిష్యత్తులో డేటా ప్రాసెసింగ్ని ఫాస్ట్ చేస్తాయి కాబట్టి అవి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే వస్తాయి ఖచ్చితంగా. అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇంకొక ట్రిక్కీ పార్ట్ ఉంది. అదేంటి? ప్రభుత్వం ఒక పాత ₹500 కోట్ల లోన్ తాలూకు అసలు ప్రిన్సిపల్ అమౌంట్ తీర్చేసిందనుకోండి, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. వెయిట్, అప్పు తీర్చటం కూడా ఖర్చేనా? ఖర్చంటే బయటికి డబ్బులు వెళ్లడమే కాని అసలు కట్టేయడం క్యాపిటల్ ఎలా అవుతుంది? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు బయటికి వెళ్లాయి కాబట్టి అది ఖచ్చితంగా ఎక్స్పెండిచర్. అవును. మరది క్యాపిటల్ ఎందుకయింది అంటే, ఆ 500 కోట్ల అసలు తీర్చేయడం వల్ల ప్రభుత్వానికున్న ఒక లయబిలిటీ, అంటే అప్పుల భారం తగ్గిపోయింది. రూల్ ప్రకారం ఆస్తులు పెరిగినా లేదా అప్పులు తగ్గినా అది క్యాపిటల్ ట్రాన్సాక్షనే. ఓహో, అంటే అప్పు తీసుకున్నప్పుడు ప్రతి నెలా కట్టే ఇంట్రెస్ట్ వల్ల మన అసలేమీ తగ్గదు, ఆస్తులు పెరగవు కాబట్టి ఆ వడ్డీ కట్టడం అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకేసారి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేస్తే మన అప్పుల భారం శాశ్వతంగా తగ్గుతుంది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అమేజింగ్ లాజిక్ అసలు. ఎకనామిక్స్ అంతా ఇదే లాజిక్ మీద నడుస్తుంది. ఈ చిన్న డిఫరెన్స్ అర్థమైతే గవర్నమెంట్ బడ్జెట్ మొత్తం మనకి క్లియర్గా ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత నాకొక విషయం అర్థమవుతోంది. గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఎగ్జామ్లో వచ్చే 4 మార్కుల ప్రశ్న మాత్రమే కాదు. ఇది రెవెన్యూ మరియు క్యాపిటల్ మధ్యన జరిగే ఒక హై స్టేక్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్. అవునండి. ఈ రోజు మనం ఎలా బ్రతుకుతున్నామనేది రెవెన్యూ బడ్జెట్ చూపిస్తే, రేపటి కోసం మనం ఎలాంటి పునాదులు నిర్మిస్తున్నామనేది క్యాపిటల్ బడ్జెట్ చూపిస్తుంది. 2 చక్రాలు సమానంగా నడిచినప్పుడే ఆ రథం ముందుకు వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు డీప్ డైవ్లో మనం ఈ ఎకనామిక్ మెకానిజమ్స్ని చాలా క్లియర్గా డీకోడ్ చేశాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని మల్టిప్లయర్ ఎఫెక్ట్ నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ వెనుకున్న స్ట్రాటజీ వరకు అన్నీ కవర్ చేశాం. అవును. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ అండర్స్టాండింగ్ ఉంటే కాన్సెప్ట్ని ఎలా ట్విస్ట్ చేసి అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. డెఫినెట్లీ. కానీ ఈ డీప్ డైవ్ని ముగించే ముందు నేనొక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలేయాలనుకుంటున్నాను. ష్యూర్, చెప్పండి. ఫోకస్ చేసి ప్రజలకి ఇన్స్టెంట్గా నచ్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మాత్రమే మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టేసి అసలు ఫ్యూచర్ అసెట్స్ అయిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ని పూర్తిగా వదిలేస్తే ఆ రాష్ట్రం లేదా దేశం భవిష్యత్తులో ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలదు? వావ్. ఈ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ తప్పితే ఆ ఎకానమీకి ఏమవుతుంది అనే అందరూ ఆలోచించాలి. అది నిజంగా వెన్నును చలిపుట్టించే ప్రశ్న. ఈరోజు పండగ చేసుకుంటూ రేపటి కోసం కనీసం ఒక ఇటుక కూడా పేర్చుకుపోవడం లాంటిది. ఒక స్టేట్ డెవలప్మెంట్కి ఆ బ్యాలెన్స్ ఎంత అవసరమో ఈ ప్రశ్న చెప్తోంది. ఈ డీప్ డైవ్ విన్నందుకు థ్యాంక్స్. ఈ ఫైనాన్షియల్ థ్రిల్లర్ మీద ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.